सर्वशक्ति गलवो नित्य सर्वेश्वर पास्का परमरहस्य मुनिमायंदु सदा నెరవేర్చు పవిత్ర జ్ఞాన స్నానం ద్వారా నూతన జన్మమును పొందిన వారు మీ సంరక్షణ క్రింద సత్ఫలమును సమృద్ధిగా పొందుదురుగాక. నిత్యానందపు సుఖ శాంతులకు వారు పాత్రులు అగుదురుగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతనితో ఎట్లు మాట్లాడినది బర్మదా వివరించాను. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనము నుండి 31వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనము నుండి 31వ వచనం వరకు. సౌలు యెరూషలేమునకు చేరిన పిదప శిష్యులను కలుసుకొనుటకు ప్రయత్నించెను. ఇతడు కూడా శిష్యుడైన నాడు అను సంగతిని వారు నమ్మలేకుండిరి. అందుచే అతడు అన్నచో వారికి గుండె దడ పుట్టుతుండెను. అప్పుడు బర్నబా సౌలుకు సహాయపడటకై వచ్చి అతన్ని అపోస్తలుల వద్దకు తీసుకొని పోయి సౌలు మార్గమధ్యంలో ఎట్లు ప్రభువును గాంచినది, ఆయన అతనితో ఎట్లు మాట్లాడినది, సౌలు దమస్కులో యేసు నామమును ఎట్లు ధైర్యముగా ప్రసంగించినది వారికి ప్రోత్సహించినట్లు వివరించెను. అప్పటి నుండి సౌలు వారితో కలిసి యెరూషలేమునందంతటను తిరుగుచు ప్రభువు నామమున ధైర్యముగా ప్రసంగించుండెను. అతడు గ్రీకు భాష మాట్లాడు యూదులతో కూడా మాట్లాడుతూ వాదించుచుండొచ్చే వారు అతన్ని చంప యత్నించుచుండేది. ఈ విషయమును ఎరిగిన సోదరులు సౌలును కైసరియకు తీసుకొని పోయి అక్కడ నుండి అతన్ని తార్సునకు పంపివేసిరి. అందుచే యూదయ, గలిలయ, సమరయ సీమలంతటా క్రీస్తు శ్రీసభ నిర్మితమై శాంతి చేకూరెను. అది దేవుని ఎడల భయభక్తులతోడను పవిత్రాత్మ సహాయముతోడను జీవించుచు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండెను. ఇది ప్రభువుకు. సర్వేశ్వరునికి వందనములు. బ్రతికించెను బాధలలోనే మదిలించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదిలించెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా భాగ్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా భాగ్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదిలించెను.
యేసుక్రీస్తు నామముందు విశ్వాసం కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావాలని దేవుని శాసనము. పునీత యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. పునీత యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. బిడ్డలారా, మన ప్రేమ కేవలము మాటలు సంభాషణములు మాత్రమే కాదు, అది చేతలలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావలేను. మనము సత్యమునకు చెందిన వారమని ఇట్లు తెలుసుకొనగలము. దేవుని సమక్షమున ఇట్లు మన హృదయములు నిశ్చయముతో ఉండగలవు. మన హృదయములే మనలను అధిక్షేపించినచో దేవుడు మన హృదయముల కంటే అధికుడనియు సర్వాజ్ఞుడనియు కూడా మనకు తెలియను. కనుక ప్రియ స్నేహితులారా, మన హృదయము మనలను నిందింపకున్నచో దేవుని సమక్షమున మనకు ధైర్యము ఉండును. ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషం కలిగించు పనులు వనర్తుము. కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందెదము. ఆయన కుమారుడగు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావాలనని దేవుని శాసనము. దైవ శాసనమునకు విధేయులకు వారు దేవుని యందును దేవుడు వారి యందును ఉందురు. ఆయన మనకు వసగిన ఆత్మ వలన దేవుడు మన యందు ఉన్నాడని మనకు తెలియను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరికి వందనములు. జీవనాథుడు యేసువే, ప్రేమదాముడు క్రీస్తువే, ఆ ప్రభువాక్కులు అమృతమై అందరి మనసులు పొందగా, ఆ ప్రభువాక్కులు అమృతమై అందరి మనసులు పొందగా, జీవనాథుడు యేసువే. శాంతి క్రాంతి కూచాడు, హల్లెలూయా హల్లెలూయా, సత్యమునే బోధించాడు, హల్లెలూయా హల్లెలూయా. శాంతి క్రాంతి కూచాడు, సత్యమునే బోధించాడు, జీవం మనలో నింపాడు, జీవన మార్గం చూపాడు, జీవం మనలో నింపాడు, జీవన మార్గం చూపాడు, జీవనాథుడు యేసువే, ప్రేమదాముడు క్రీస్తువే, ఆ ప్రభువాక్కులు అమృతమై అందరి మనవులు పొందగా, ఆ ప్రభువాక్కులు అమృతమై అందరి మనవులు పొందగా, జీవనాథుడు యేసువే. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక.
3వ అధ్యాయము 18 నుండి 24వ వచనం వరకు. బిడ్డలారా, 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని తీగ, ప్రతి తీగను కొమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దాన్ని కత్తరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాటల వలన మీరిప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ తానంతటా అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచ్చో ఫలింపజాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఎలయనా నేను లేక మీరు ఏమీ చేయజాలరు. నా యందు నివసింపని వాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టదురు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, నేను నిజమైన ద్రాక్షావల్లిని. నేను అనే మాట మనం ఈరోజు ధ్యానించినట్లయితే సువిశేషంలో 7 సార్లు మరియు ఇంకొక 2 సార్లు నేనే లేక నేను అన్న మాట ప్రభు ఉపయోగించి కొన్ని సత్యాలు తెలియజేస్తున్నారు. ఆంగ్లంలో ఐ యామ్ అని అంటారు, ఐ యామ్ స్టేట్మెంట్స్ అంటారు. అంటే ఈ యొక్క వాక్యాలన్నీ కూడా నేనే అన్న మాటతో అవి ప్రారంభిస్తున్నాయి. అటువంటివి 7 మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా నేనే జీవాహారము అని యోహాను సువార్తలో 6:35లో చూస్తున్నాం. అలాగే నేనే ఈ లోకానికి వెలుగు అన్న మాట యోహాను సువార్త 8:12లో చూస్తున్నాం. అలాగే గొర్రెల దొడ్డులోనికి ప్రవేశించు ద్వారము నేనే అని యోహాను సువార్త 10:7లో చూస్తున్నాం. అలాగే నేను మంచి కాపరిని అని యోహాను సువార్త 10:11లో చూస్తున్నాం. అలాగే నేనే పునరుత్థానమును జీవమును యోహాను సువార్త 11:25లో చూస్తున్నాం. అలాగే నేనే మార్గమును సత్యమును జీవమును యోహాను సువార్త 14:6లో చూస్తున్నాం. అలాగే నేనే నిజమైన ద్రాక్షావల్లిని 15:1లో చూస్తున్నాం. ఈ 7 కూడా ఐఎమ్ స్టేట్మెంట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఐఎమ్ స్టేట్మెంట్స్ అంటే నేనే నేనే అని చెప్పుతూ ప్రభు పలికినటువంటి ఈ 7 సత్యాలు. దీనితో పాటు ఇంకొక 2 సార్లు కూడా ప్రభు చెప్పారు. అది మన వేరు కోణం నుంచి చూడాలా. అదేమిటంటే దైవ పేరుగా చూడాలా. యోహాను సువార్త 8:58లో అబ్రహాము పుట్టకముందే నేను ఉన్నాను అని అంటారు. అలాగే గెత్సెమనే తోటలో మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగినప్పుడు నజరేయుడైన యేసుని అన్నప్పుడు నేనే ఆయనను అనగా వారి వెనకకి దిగి పడిపోవడం చూస్తున్నాం.
ఇలా నేనే ఐ యామ్ హూ యామ్ యావే అన్నటువంటి ఆ సత్యాన్ని ఈ సందర్భాల్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభు 7 సార్లు ఈ మాటను సువిశేషాల్లో చెప్పినట్టుగా మనకు అనుకుంటున్నాం. ఈరోజు మన ధ్యానమంతా నేనే నిజమైన ద్రాక్షవల్లిని. ఈ యొక్క విషయం అంతా కూడా యేసు ప్రభు కడరా భోజనమందు తన శిష్యులతో చెప్పారు. అంటే యేసు ప్రభు కాలంలో చాలామంది ద్రాక్ష తోటలు పండించేవారు. కాబట్టి ద్రాక్ష తోట, ద్రాక్ష తీగలు అనేవి అన్ని చోట్ల ఉండేవి. యేసు ప్రభు ఆ ప్రజల యొక్క అనుదిన జీవితంలో ఉన్నటువంటి విషయాలను తన ఉపమానాల్లో వాడుకున్నాడు. అలాగా అత్తి చెట్టు పండు విషయం చెప్పినప్పుడు, అలాగే ఈ ద్రాక్ష తీగల గురించి చెప్పినప్పుడు, అలాగే విత్తువాడు ఉపమానం చెప్పినప్పుడు, ఇవన్నీ కూడా ప్రజల యొక్క అనుదిన జీవితంలో వాళ్ళు చూసే చేసే పనులను బట్టి అది చెప్పడం మనం గమనిస్తున్నాం. ఈ ద్రాక్ష తీగ అనేది ద్రాక్ష పండ్లను అవి చిన్న చిన్న గెలలుగా ఇస్తాయి. వాటిని పండ్లుగానే కోసుకొని తినచ్చు, లేక ఎండబెట్టి అంటే ఉడకబెట్టి ఎండబెట్టి భద్రపరచుకోవచ్చు, లేదా వాటిని పిసికి ఆ రసాన్ని తీసి భద్రపరిచి అది ఎక్కువగా పులిసిపోకుండా ఒక స్థాయి చేరిన తర్వాత దాన్ని వాళ్ళు వేడి చేసి ఆ యొక్క పులిసిపోయేటువంటి ఆ యొక్క పనిని అది ఆపి ద్రాక్షరసముగా ఉంచుకుంటారు. ఈ ద్రాక్షరసము ఒక రకంలో కొద్దిపాటు మత్తును కలగజేస్తుంది. మరి ఎక్కువగా పులిసిపోతే ఇక అది ఎందుకు పనికిరాదు. ఒకసారి మన పూజకు కావలసినటువంటి ద్రాక్షరసం కోసం ఎన్నయ్య స్వామి నేను గోవాకి వెళ్ళాల్సి ఉంది. గోవాలో ఈ పూజకు తయారు చేసే ద్రాక్షరసాన్ని వాళ్ళు భద్రపరుస్తున్నారు. వాళ్ళు వారు తోటకు తీసుకెళ్ళారు. అక్కడ ఈ సింటెక్స్ ట్యాంకర్ లాగా ఒక 4-5 ఉన్నాయి. ప్రతి ఒక్క దాంట్లో నుంచి కొద్దిగా తీసి దీని టేస్ట్ ఎట్టుంది చూడండి, అది ఎట్టుంది చూడండి అన్నారు. అలా చెప్పుతూ ఆయన ఏమన్నాడంటే, స్వామి ఇది మొత్తం కూడా పులిసిపోయి ఇది వినగర్ అయిపోయింది. వైన్ కాదు, వినగర్. వినగర్ అనేది మనం పులుపు కోసం కూరల్లో పోసుకునేది, తాగడానికి పనికిరాదు. అందువల్ల ఇది మొత్తం పాడైపోయింది స్వామి, దీన్ని మొత్తం కూడా మేము కింద వదిలేయబోతున్నాం అన్నారు. అలాగా ఆ ద్రాక్షరసంలో ఆ మత్తు పదార్థం ఇచ్చేటువంటి శాతము 7, 6, 3 అని ఉంటుందన్నమాట. దానికి మించిపోతే అది ఎక్కువ మత్తునిస్తుంది. యూదులు తమ అనుదిన జీవితంలో మనం అన్నంతో పాటు మజ్జిగ ఎలాగా ఒక గ్లాస్ తీసుకొని తాగుతామో అలాగే వాళ్ళు ఈ ద్రాక్షరసాన్ని తాగేవారు. వారి ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారికి తినడానికి ఏదైనా ఇచ్చి ఈ ద్రాక్షరసం ఇచ్చేవారు. మరి ముఖ్యంగా వివాహ సందర్భాల్లో అందరూ కూడా ద్రాక్షరసం తాగుతారు. క్రీస్తు పూర్వము 2010 సంవత్సరాలకు ముందుగానే ఈ ద్రాక్షరసం గురించినటువంటి ద్రాక్ష తీగను గురించినటువంటి విషయాలు మనం చరిత్రలో కనుక్కుంటున్నాం. క్రీస్తు పూర్వము 1400 సంవత్సరాలకు ముందుగానే ఐగుప్తులో ఉన్నటువంటి ఆ పిరమిడ్స్ అంటే ఆ రాజులను వాళ్ళు భద్రపరిచినటువంటి ఆ సమాధులు, వాటిలో ఉన్న పెయింటింగ్లో కూడా డ్రాయింగ్లో కూడా ఈ ద్రాక్షరసం పండ్లు కోసిన సందర్భం నుంచి ద్రాక్షరసంగా జాడీల్లో వాళ్ళు భద్రపరిచే వరకు దాని యొక్క కథనాన్ని ఒక్కొక్క స్టెప్గా వాళ్ళు డ్రాయింగ్ వేసి పెట్టారు. ద్రాక్షరసం అన్నిటినీ వాళ్ళు పండ్లన్నీ కోయటం, వాటిని నీళ్ళల్లో బాగా కడగటం, కడిగి ఎండబెట్టిన తర్వాత వాటిని ఒక తొట్టిలో వేసి వాటిని బాగా కాళ్ళు కడుక్కొని ఇద్దరు దాన్ని తొక్కుతారు. అది గుజ్జు గుజ్జుగా అయినప్పుడు ఆ రసం పైకి వచ్చి ఒక పైపు గుండా రెండో తొట్టిలోకి వెళ్తుంది.
అక్కడ అది తేరుకున్న తర్వాత మూడో తోటికి మళ్ళా తేటగా ఉన్నటువంటి ఆ రసం వెళ్ళినప్పుడు ఆ రసాన్ని తీసి వాళ్ళు జాడీలో భద్రపరుస్తారు. అలా భద్రపరిచిన తర్వాత కొద్ది రోజులకి అది పులుస్తుంది. పిండి పులిసినప్పుడు మన దోశగా వేస్తే అది పొంగుతుంది. అలాగే అది కూడా కొంతవరకు పులియబారాల. అది ఒక స్థాయి వరకే. అలా అయిన వెంటనే దాన్ని తీసి వాళ్ళు వేడి చేసినప్పుడు ఆ పులియబారటం అంతటితో ఆగిపోతుంది. అటు తర్వాత దాన్ని భద్రపరిచి వాళ్ళు పెట్టుకుంటారు. సంవత్సరం అంతా వాటిని వాడుకుంటారు. రసము ఎంతకంత పాతదవుతుందో అంతకంత అది మంచిగా ఉంటుంది అని అంటారు. బైబిల్ గ్రంథంలో 247 సార్లు ఈ ద్రాక్ష రసాన్ని గురించి చెప్పబడి ఉన్నది. అందులో 40 సార్లు హెచ్చరికలు ఇవ్వడానికి. ద్రాక్ష రసము మత్తును కలగజేస్తుంది. మత్తు ద్వారా ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి తప్పు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సుమా అన్నట్టు 145 సార్లు దాని గురించి మంచిగా చెప్పబడి ఉన్నది. దేవుని యొక్క ఆశీస్సును ఇచ్చినటువంటి రసమని, దేవుని యొక్క ఆరాధనలో సమర్పణలో వాడబడే వస్తువు అని చెప్పబడి ఉన్నది. అది కాకుండా ఒక 62 సార్లు అటు చెడుగా గాక అటు మంచిగా గాక దాని గురించి ప్రస్తావించి ఉన్నారు. ఈ లోకంలో దాదాపు 10,000 రకాలైనటువంటి ద్రాక్ష తీగలు, ద్రాక్ష పండ్లు ఉన్నాయి. అందులో 1300 రకాలు కేవలము ద్రాక్ష రసం చేయడానికి మాత్రమే వాడతారు. కానీ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. ఈ ఆర్గనైజేషన్ యొక్క లెక్క ప్రకారం 70% పండ్లు లోకమంతా కూడా వాళ్ళు ద్రాక్షరసంగా మారుస్తున్నారు. ఈ మధ్యలోనే ఒక వాట్సాప్లో ఒక ఇది వచ్చింది. ఒక పెద్ద ట్యాంక్ నిండా ఒక ఊర్లో వాళ్ళు ఈ ద్రాక్షరసం భద్రపరిచి ఉంటే ఏదో ఒక యాక్సిడెంట్ వల్ల ఆ ట్యాంక్ పగిలి ఆ రసమంతా కూడా అటనే వీధుల్లో అటనే వర్షం నీళ్లు పారినట్టు పారిపోయే పటాన్ని కూడా పెట్టారు. ఈ విధంగా లోకములు, ముఖ్యంగా పోర్చుగల్ దేశంలో ఈ ద్రాక్ష రసం ఎక్కువగా తయారు చేస్తారు. పాత గ్రంథములో 9వ అధ్యాయం ఆదికాండం 20-21 చూస్తే నోవా మొట్టమొదటిగా ఈ యొక్క ద్రాక్ష తోటను నాటాడని, తద్వారా వచ్చిన పండ్లతో రసం చేసి తాను తాగాడని మనం చూస్తున్నాం. యూదులకి ఇటువంటి ద్రాక్ష రసం తాగటం సర్వసామాన్యం. కానీ లేవియల యాజకులు, అంటే జెరూసలేము దేవాలయంలో పనిచేసేవారు మరియు నజరేయులుగా తమ్ము తాము అర్పించుకున్న వాళ్ళు, రకబీయులుగా తమ్ము తాము అర్పించుకున్న వాళ్ళు ద్రాక్షరసం ముట్టుకోకూడదు. నూతన గ్రంథంలో బాప్తిస్త యోహాను ఏనాడు కూడా ద్రాక్షరసం ముట్టుకున్నట్టుగా చెప్పబడలేదు. ఆ రోజుల్లో దేవాలయంలో సమర్పించే కానుకలతో నవధాన్యపు రొట్టెలు మరియు ద్రాక్షరసము, ఉప్పు, ఆలివ్ నూనె ఇవన్నీ కూడా వారు పదే దేవుని కానుకగా సమర్పించేవారు. పాస్కా పండుగ సందర్భంలో తప్పకుండా ద్రాక్షరసాన్ని అందరు కూడా స్వీకరిస్తారు. యేసు ప్రభు తన కడరా భోజనంలో ఆ ద్రాక్షరసాన్ని 3 సార్లు అర్పిస్తారు. మొదటి అర్పణ చేసి అందరూ స్వీకరిస్తారు. రెండో అర్పణ కూడా, దీని గురించి ఇంతకుముందు ప్రసంగంలో మీకు తెలియజేశాను. ఆ పాస్కా విందులో ఉన్నటువంటి ఆ 12 మెట్లు. అలాగే మూడోసారి యేసు ప్రభు ద్రాక్షరసం తీసుకున్నప్పుడే దాన్ని రొట్టి తర్వాత ఆశీర్వదించి తన రక్తముగా ఆయన తన శిష్యులకి ఇవ్వడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ ద్రాక్షరసాన్ని వారు మందుగా కూడా ఉపయోగించేవారు. బలహీనంగా ఉన్నవారికి, అనారోగ్యంగా ఉన్నవారికి అది ఇచ్చేవారు. దేవుని రాజ్యములో కడన విందులో ద్రాక్షరసం ఇవ్వబడుతుంది అని కూడా మనం చదువుతున్నాం. న్యాయాధిపతుల గ్రంథములో
ద్రాక్ష తోటను గురించినటువంటి ఒక ద్రాక్ష తీగను గురించినటువంటి ఒక విషయం తెలియజేయబడుతుంది. ఆ రోజుల్లో అబీమెలెకు అన్నటువంటి వ్యక్తి తన్ను రాజుగా వాళ్ళు ప్రకటించాలన్నప్పుడు ఒక ఉపమానాన్ని ఆయన చెబుతాడనమాట. అనగా వారి మీద రాజుగా ఉండేదానికి వాళ్ళు మంచి వాడిని వదిలిపెట్టి ఒక పనికిమాలి వాడిని ఎన్నుకోబోతున్నారు అని తెలిసి ఈ వ్యక్తి వాళ్ళందరికీ కూడా ఒక కథ ద్వారా వాళ్ళకి చెప్తారు. అందులో ఆ అడవిలో ఉన్న చెట్లు అన్నీ వచ్చి ద్రాక్ష తీగతో మా మీద నువ్వు రాజుగా ఉండు అని అడిగితే ఆ ద్రాక్ష తీగ ఏమంటుంది? ఏమేమి అంటే న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో ఏమేమి నరులను దైవములను కూడా సంతృప్తిపరచు నా సారమును పోగొట్టుకొని చెట్ల మీద రాజ్యం చేయవలనా అని అది అడిగినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ద్రాక్ష తీగకు అంత ఒక ఇష్టం అనేది జనులందరికీ కూడా ఉండింది అన్నట్టు. అలాగే కీర్తన 104:15లో మనం చూసినప్పుడు ఆయన నరుని సంతోషపెట్టుటకు ద్రాక్ష సారాయమును అతనికి ఆనందము కలుగుచేయుటకు ఒలివపు తైలమును అతనికి బలార్జునుగా చేయుటకు ఆహారం దయచేయుచున్నాడు. ద్రాక్షరసం అనేది సంతోషానికి గుర్తుగా ఉన్నది. అలాగే తుదియోపదేశ గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనములో కొత్తగా ద్రాక్ష తోటను నాటించి ఇంకను దాని ఫలమును అనుభవించిన వాడు ఎవడైనా మీలో ఉన్నాడా? అతడు యుద్ధములో పోయి చనిపోతే ఆ రసాన్ని ఆ ఫలితం ఎవరు అనుభవిస్తారు? కాబట్టి అతడు ఇంటికి వెళ్ళొచ్చు, యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని కూడా. అంటే అంత పెద్ద తోట నాటి అన్ని రోజులు కష్టపడి దాని ఫలితం అనుభవించకుండా వాడు యుద్ధానికి వెళ్ళి చనిపోవాల్సిన అవసరం లేదు అని చెప్పడం కూడా మనం చూస్తున్నాం. అలాగే లేవీయుల గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనములో ఒక వ్యక్తి తన ద్రాక్ష తోటలో ద్రాక్ష పండ్లు కోసినప్పుడు పూర్తిగా మొత్తం కోసేయకూడదు. కొన్నిటిని కింద పడినవి మరి ఇంకా కొన్ని అట్టే వదిలిపెట్టాలా. మీ తోటలో ద్రాక్ష పండ్లు కోయినప్పుడు రాలిన పండ్లను ఎవరు కూడా మరలి ప్రోగు చేయకూడదు. బీదలకు పరదేశులకు వాటిని వదిలివేయవలెను. ఎందుకు? ద్రాక్ష తోట నాటుకునే ఒక పరిస్థితి వాళ్ళకి లేదు కాబట్టి మీరు మిగిలినవి కింద పడినవి వాళ్ళకి వదిలేయాలా అని చెప్పబడి ఉన్నది. ఈ ద్రాక్ష తోటను ఇశ్రాయేలు ప్రజలకు పోల్చి చెప్పి ఉన్నారు. కీర్తన 88:9 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలు దేవుని ద్రాక్ష తోట 8వ వచనంలో ఐగుప్తు నుండి నేను ఒక ద్రాక్ష తీగను కొని వచ్చి తిని అన్య జాతులను వెళ్ళగొట్టి వారి దేశమున దానిని నాటి తిని ఆ తీగ పెరుగుటకు నేలను సరిచేసి తిని అది వేరుబారి నేల ఎంతయు వ్యాపించను. అది ఇశ్రాయేలు జనము. ఇశ్రాయేలు జనమును దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చి ఆరున్నటువంటి రకరకాలైన జాతులకు చెందిన ప్రజలందరినీ వెళ్ళగొట్టి ఆ స్థలాలను ఆ ద్రాక్ష తోటలను వారికి అప్పగించారు దేవుడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1 చూస్తే యెషయా ప్రవక్త ఒక ఉపమానాన్ని చెప్పుతాడు, ఒక పోలికగా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ద్రాక్ష తోట అన్నట్టుగా నా స్నేహితుడికి సారవంతమైన భూమిలో ఒక ద్రాక్ష తోట ఉండెను. అతడు ఆ తోటను త్రొవ్వి రాళ్ళు ఏరివేసి మేలైన ద్రాక్ష తీగను నాటెను. తోట నడుమ బురుజు గట్టి రసము తీయుటకు తొట్టును తొలగించను. అతడు ద్రాక్ష పండ్లు కొరకు ఎదురు చూచెను, కానీ ఆ తోట పుల్లని కాయలు కాసెను. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ద్రాక్ష తోట, దేవుడి నుండి అన్ని మేలులు పొందినటువంటి వ్యక్తులు సత్ఫలము ఇవ్వడానికి బదులుగా వారు దేవుని నిరాకరించారు, దేవుని మాట ఆలకించలేదు అన్న సత్యాన్ని యెషయా ప్రవక్త ఈ ద్రాక్ష తోట రూపకంగా మనకు తెలియజేస్తున్నారు. ఇర్మియా ప్రవక్త 2:21లో కూడా మంచి విత్తనము నుండి మొలకెత్తిన శ్రేష్టమైన ద్రాక్ష తీగగా నేను మిమ్ము నాటి తిని, కానీ మీరిప్పుడు
నిష్ప్రయోజకమైన భ్రష్టజాతి ద్రాక్షలుగా మారిపోతురి. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథములో ద్రాక్ష తీగను గురించి, ద్రాక్ష తోట గురించి చెప్పేటప్పుడు దేవుడు ఇలా ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పడం మనం చూస్తున్నాం. ఎందువల్ల యేసు ప్రభు ఈ ద్రాక్ష తీగ అన్నటువంటి ఈ రూపకములో ఈరోజు తన సత్యాన్ని తెలియజేస్తున్నారంటే, ఆ ద్రాక్ష తీగ యేసు ప్రభు, ఆ ద్రాక్ష తీగకు రెమ్మలు ఆయన శిష్యులు, ఆ ద్రాక్ష తీగ నాటిన వ్యవసాయి తండ్రి దేవుడు. ఆయనతో ఎల్లప్పుడూ నిలిచి ఉన్నచో ఆ ద్రాక్ష కొమ్మలు ద్రాక్ష తీగతో ఉంటే అవి కావలసిన సారమును పొందగలవు, తద్వారా అవి సత్ఫలితమును ఇవ్వగలవు. ఆ సత్ఫలితమునిచ్చు ద్రాక్ష కొమ్మలను ఆయన కత్తిరించి సరిచేయును. కత్తిరించడం అంటే, మన కూడా ఇక్కడ ఒక ద్రాక్ష తీగ ఒకటి ఉన్నది, అప్పుడప్పుడు దాన్ని కత్తిరిస్తూ ఉంటే కొత్త రెమ్మలు పుట్టుకొని వస్తాయి. ఆ రెమ్మలలోని పువ్వులు వస్తాయి, దాంట్లో కాయలు కాయగలవు. అట్టే వదిలిపెట్టామంటే అది పెరుగుతూ పోతుందే తప్ప ఫలమునివ్వదు. ఇక్కడ కత్తిరించి సరిచేయటం అన్నప్పుడు ఒక విశ్వాసి తన అనుదిన జీవితంలో దేవునికి శ్రేష్టమైన జీవితం జీవించినను కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలకు గురి అవటం మనం చూస్తూ ఉంటాం. నేను ఏ పాపం చేశా, ఎందుకు నాకు ఈ శోధన అని మనం అనుకుంటాం. ఈ శోధన ద్వారా నువ్వు నీ యొక్క విశ్వాస జీవితంలో స్థిరపడుటకు, తద్వారా సత్ఫలితం ఇచ్చుటకు దేవుడు మనల్ని అలా చేస్తున్నారు అని అర్థం. కాబట్టి దేవుని యొక్క వాక్కును మనం అర్థం చేసుకొని అలా జీవించేటప్పుడు దేవుని వెలుగులో ఉన్న పరిశుద్ధమైన జీవితం జీవించిన కొన్నిసార్లు కష్టాలు, వ్యాధులు, బాధలు తప్పవు. ఎందువల్ల? తద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరుచుతున్నారు. నాశనమైపోవు బంగారును సహితము వారు నిప్పులో వేసి, పొడమ వేసి దాన్ని పరిశుద్ధపరుస్తారు అని పేతురు చెప్పుచున్నారు. ఒకరోజు ఒక ఆమె వెండి శుభ్రం చేస్తున్నటువంటి దాన్ని కాల్చి పరిశుభ్రం చేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ వెండి ఎప్పుడు శుభ్రమైనదని మీకు తెలుస్తుంది అని అడిగితే ఆయన ఏమన్నాడు, ఈ వెండిని మేము నిప్పులో వేసినప్పుడు, దాన్ని మేము కాల్చినప్పుడు అది ఆ యొక్క పాత్రంలో కరిగి దాని మీద మాలిన్యము పేరుకుంటుంది, పెరుగు మీద మేగడ ఉన్నట్టుగా. ఆ మాలిన్యాన్ని తీసేసి మళ్ళా రెండోసారి 7 సార్లు కంటే ఎక్కువగా అలా చేసినప్పుడు ఆ మలినమంతా పోయి అట్ట చూసినప్పుడు ఆ వ్యక్తి యొక్క ముఖము అద్దంలో కనిపించినట్టు ఆ యొక్క కరిగినటువంటి ఆ వెండిలో కనిపిస్తుంది. అంతవరకు దాన్ని శుభ్రం చేయాల్సిందే అని అన్నారు. అంటే ఆ వెండిని శుభ్రం చేసే వ్యక్తి యొక్క ముఖము ఆ కరిగినటువంటి తళతళ మెరిసే ఆ వెండిలో కనిపిస్తే అప్పుడు అది శుభ్రమైనట్టు అన్నాడు. పుణిత చిన్నప్ప గారు తన యొక్క లేఖల్లో అంటారు, జీవించుచున్నది నేను కాదు, ప్రభువే నా యందు జీవించుచున్నాడు. మరో క్రీస్తు ప్రభు మనలో కనిపించేంత వరకు దేవుడు మనల్ని కత్తిరించి సరిచేస్తారు. కాబట్టి మన అనుదిన జీవితంలో మనము ప్రభువుతో ఏకమై ఉంటేనే మన ఫలితం ఇవ్వగలం. ప్రభువుతో ఏకం కానటువంటి వ్యక్తి ఏనాడు కూడా ఫలితం ఇవ్వలేరు. ఎందువల్ల? ద్రాక్ష వళ్ళుతో ఉండనటువంటి రెమ్మ తానంతటా అది జీవింపజాలదు. సారం ఏడి నుంచి వస్తుంది? ఒక కొమ్మ కట్ చేసిన తర్వాత వెంటనే ఎండిపోతుంది. కారణం అది తల్లి చెట్టుతో అది కనెక్షన్లో లేదు కాబట్టి. ఇంగ్లాండ్లో హ్యాంప్టన్ కోర్ట్ అని ఒక స్థలం ఉన్నది. అక్కడ దాదాపు లండన్ దగ్గరగా 1000 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక ద్రాక్ష తీగ ఉన్నది. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. ఇది 1768 సంవత్సరము లాన్స్లాట్ అనేటువంటి ఒక వ్యక్తి దాన్ని నాటాడు.
ఈ ద్రాక్ష తీగ లోకములోని చాలా వయసు ఉన్నటువంటి ఒక తీగగా అందరూ కూడా చెప్పుకుంటారు. మే నెలలో పూలు వస్తాయి, అటు తర్వాత చిన్న చిన్న ఫలాలు వస్తాయి. ఆగస్టు నెలకంతా ఆ పండ్లు ఫలించటం, ఇక కోత కోయటం మొదలు పెడతారు. ఆ ఫలములను వారు తీసినప్పుడు వాటిని తీసుకుపోయి మొట్టమొదట వారి యొక్క షాపులోనే పెడతారు. దాదాపు 3 వారాలు పండ్లు కోస్తూనే ఉంటారు. 700 గెలలు కూడా కొన్నిసార్లు వస్తాయి. దాదాపు 320 కిలోలు బరువు. అంటే 1807 సంవత్సరం మాత్రమే 2245 గెలలు దాంట్లో వచ్చాయని అంటారు. దాని యొక్క వేరు మాత్రమే 2 అడుగులు వెడల్పుగా లావుగా ఉంది అంటున్నారు. కొన్ని తీగలు ఎంత దూరం ఉన్నాయంటే 246 అడుగుల దూరంలో ఉన్నాయి. తల్లి చెట్టు ఇక్కడ ఉన్నది. ఇక్కడి నుంచి 246 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఆ కొమ్మలో, ఆ తీగలో ఫలాలు వస్తున్నాయి. సారం ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇక్కడి నుంచి. అదే విధముగానే దేవునితో, ప్రభువుతో మనం ఐక్యమై ఉంటే తప్ప, పవిత్రాత్మతో మనం పదే పదే పరిశుద్ధం అవుతూ ఉంటే తప్ప మనము ఫలములు ఇవ్వలేము. ఆయన యొక్క కట్టడలను మనం ఆచరించి విధేయించి ప్రభు యొక్క అనుదినము అతని యొక్క జీవితంలో మనం పాలు పంచుకుంటే అప్పుడు మనం ఫలం ఇవ్వగలం. నేను జీవం ఇచ్చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకి ఈ లోకానికి వచ్చానని ప్రభు అన్నారు. ఆ జీవాన్ని మనం పొందుతూ ఉండాలా. నాకు ప్రభుతో సంబంధం లేదు, నా జీవితం నాది అంటే నువ్వు ఫలమును ఇవ్వవు. నువ్వు చేపట్టే కార్యక్రమాలు ఏవి కూడా ఫలము ఇవ్వవు. పట్టిందంతా బంగారం అయ్యేది ఎప్పుడు? ప్రభుతో నువ్వు ఏకమై ఉంటే. లేక ప్రతి పని మొదలు పెట్టగానే దరిద్రం చుట్టుకుంటుంది. ఎందువల్ల? దేవునితో మనం ఐక్యమై లేకుండా పోతే. 1980 సంవత్సరము అమెరికాలో మ్యాన్హాటన్ అనేటువంటి ఒక స్థలంలో ఒక పెద్ద బిల్డింగ్లో నిప్పు తగలబడింది. మామూలుగా అంత పెద్ద బిల్డింగ్లో నిప్పు గన తగలబడితే దాన్ని ఆపివేయటకు కావలసినటువంటి అన్ని సదుపాయాలు కూడా చేసి పెట్టాలా, అప్పుడే వాళ్ళు లైసెన్స్ ఇస్తారు. అలాగా నిప్పు తగలబడగానే వెంటనే ఆ ఫైర్ ఇంజిన్లో నీళ్లు తీసుకొని వాళ్ళు వచ్చేసారు, మనుషులు వచ్చారు. ఆ నిప్పును ఆర్పే సమయము చాలా వరకు కూడా ఉనింది. పరిగెత్తి బయటికి వెళ్ళేటువంటి తలుపులు బాగున్నాయి, పైపులన్నీ చక్కగా ఉన్నాయి. వైర్లు ఆ పైపు నుంచి మరి దూరంగా లాక్కపోయేదానికి చుట్టి పెట్టినటువంటి ఆ పైపులు ఉన్నాయి. అన్నీ రెడీ అయ్యాయి. చివరికి తొందరగా వాళ్ళు నీళ్లు తెరిస్తే ఒక్క బొట్టు నీళ్లు రాలా. కారణం ఏంటి? ఆ బిల్డింగ్ కట్టారు, ఫైర్ యాక్సిడెంట్ అయితే తప్పించుకోగలిగి కావాల్సినవి అన్నీ చేశారు. కానీ ఈ పైపులు, ఆ మున్సిపాలిటీ పైపుకు కనెక్షన్ ఇవ్వని మర్చిపోయారు. నీళ్లు వస్తే కదా అన్ని పైపులు, అన్ని సదుపాయాలు ఉన్నను ఆ నీళ్లు లేవు. కాబట్టి వాళ్ళ కంటి ముందే ఆ బిల్డింగ్ మొత్తం కూడా కాలిపోయింది. అలాగే ప్రభువుతో మనకు సత్సంబంధం లేకుండా ఉంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఫలితం ఇవ్వదు. మన అనుదిన జీవితంలో ఇది చాలా చిన్న విషయమే. మన అందరి సెల్ ఫోన్లు మనకున్నాయి. కొన్నిసార్లు మనం కాల్ చేసినప్పుడు కాల్ పోదు. ఏమంటుంది? యు ఆర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని అంటుంది. ఆ సెల్ ఫోన్ టవరు తాను ఉన్న స్థలం నుంచి 1 కిలోమీటర్ దూరానికి తన కిరణాలను అది వ్యాపింపజేస్తుంది. ఆ 1 కిలోమీటర్ లోపల నువ్వు ఉంటే నీ ఫోన్కి అది కనెక్షన్ అవుతుంది. అది నువ్వు బయట ఉంటే కనెక్షన్ రాదు. అదే విధంగానే ఇది కూడా ప్రభువుతో ఏ ఒక వ్యక్తి సత్సంబంధం లేకుండా ఉన్నారో వారి యొక్క ప్రార్థనకు ఫలితం ఉండదు, చేసే పనులు చక్కగా కుదరవు.
ఇంట్లో బాధలు, వ్యాధులు, రకరకాలైనటువంటి సమస్యలు. కారణం దేవునితో, ప్రభుతో మనం సత్సంబంధములు లేము కాబట్టి. ఒక వ్యక్తి అంటాడు, ఏ ఒక వ్యక్తి అయితే ప్రభుతో సత్సంబంధం లేకుండా ఉన్నాడో వారు ఆధ్యాత్మిక ఆత్మహత్య చేసుకున్నట్టే. ఆధ్యాత్మిక ఆత్మహత్య అంటే ప్రభువుతో నాకు సంబంధం లేదు, శారీరకంగా నువ్వు జీవించి ఉన్నావు కానీ ఆత్మ మరణించి ఉన్నది, అది తెలిసి కూడా నా ప్రభుతో సంబంధం లేదు అన్నట్టుగా మనం జీవిస్తే ఇలాగే అవుతుంది అని. అప్పుడు ప్రభువుతో మనం కలిసి ఉండాలంటే మనం ఉపయోగించాల్సింది ఏంటి? మొట్టమొదటిది, ప్రభువుతో మనము ఎప్పుడు కూడా ప్రార్థనతో కలిసి ఉండాలి. ఆ ప్రార్థన అనేది మొట్టమొదటిగా దివ్య బలి పూజ. కనీసం ఆదివారం ఒక్కరోజైనా మీరు దివ్య బలి చూడండి అని తిరుసభ మనకు చెప్పుతుంది. ఆదివారం ఒక్కరోజు సరిపోతుందా? వీలైనంత వరకు ఎన్నిసార్లు నీకు అవకాశం ఉందో అన్నిసార్లు సంఘ ప్రార్థనలు కలుసుకోవాలి. ఆ సంఘ ప్రార్థన అనేటప్పుడు అందరూ కలిసి గుళ్ళో మన పాలు పంచుకునే దివ్య బలి పూజ, దివ్య సర్పసాద ఆరాధన, జపదండ, ఆశీర్వాదము, 14 స్థలాలు, ఇవన్నీ కూడా వ్యక్తిగత ప్రార్థన అనేది ఇంట్లో కూడా నువ్వు చేసుకోవచ్చు. తద్వారా ప్రభువుతో మనం సన్నిహితమై సఖ్యపడి సంబంధం పెట్టుకొని జీవిస్తే అప్పుడు మనం కూడా ఫలమునిస్తాం. ఇక రెండోది, పదే పదే పాప సంగీతం చేస్తూ ఉండాలి. నాలో ఏం పెద్ద పాపం లేదు కదా. నిజమే, లేదు. నువ్వు వేసుకున్న చొక్కా పెద్ద కర్రలు మరకలు కాల, కానీ నువ్వు దాన్ని ఒక వారం, 10 రోజులు, 1 నెల వేసుకుంటే ఎలా ఉంటుంది? అలాగేనే పంచేంద్రియముల ద్వారా, తలంపు, వాక్కు, క్రియల ద్వారా, లోపము ద్వారా మనం పదే పదే పాపంలో పడుతుంటాం మనకు తెలియకుండానే. చెయ్యాల్సింది చేయకపోయినా తప్పే, చేయకూడదు చేసినా తప్పే. అటువంటప్పుడు నాలో ఏ పాపం ఉందంటే, ఇప్పుడు యోహాను చెప్పినట్టు నీలో పాపం లేదంటే నువ్వు అబద్ధికుడు అని అంటాడు. అందువల్ల మన కంటికి అది కనిపించకపోవచ్చు. ప్రభువా, ఇదిగో నేను పెద్ద పాపం చేసినట్టు నాకేం గుర్తులేదు, అయినను నీకు అన్నీ తెలుసు కాబట్టి తలంపు, వాక్కు, క్రియ ద్వారా, లోపం ద్వారా నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను మన్నించండి స్వామి అని పదే పదే పాప సంకలనం చేసుకున్నప్పుడు మనం పరిశుభ్రపరుస్తూ ఉంటాం. స్విమ్మింగ్ పూల్ అనేది ఏంటి? అందరూ వెళ్ళి స్నానం చేసేది. అందరూ స్నానం చేసిన తర్వాత ఆ నీళ్ళు ఏమైనా బాగుంటాయా? మరి ఎందుకు ఎప్పుడు బాగా కడకలాడుతున్నాయి అంటే, ఒకవైపు నుంచి మంచి నీళ్ళు వస్తూ ఉంటాయి, ఇంకొక వైపు నుంచి ఈ నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి. తద్వారా వచ్చే నీళ్లు మంచినీళ్ళు కాబట్టి, అశుద్ధమైన నీళ్ళు వెళ్ళిపోతున్నాయి కాబట్టి అక్కడుండే నీళ్లు శుభ్రంగా ఉంటాయి. అలాగే పాప సంయత్నం, దివ్య సర్పసాదం కూడా. మీకు ప్రతి నెల నెల్లూరు నుంచి ఒక స్వామిని రప్పించి నేను పాప సంయత్నానికి కూర్చోబెడుతున్నాను. ఎంతమంది మీరు సద్వినియోగం చేసుకుంటున్నారు? ప్రస్తుత కాలంలో పాప భీతి లేకుండా పోయింది ప్రజల్లో. అందరూ పరిశుద్ధులమని మనం అనుకుంటున్నాం. మరి అలా ఉన్నప్పుడు నువ్వు దేవునితో సత్సంబంధం లేనట్టే, ద్రాక్ష తీగ తల్లి తీగతో కలిసి లేనట్టే. ఇక మూడవది, దివ్య బలి పూజలో పాలు పంచుకోవటం, దివ్య సర్పసాదంలో కొనటం అనేది చాలా ముఖ్యం. మనం ఒక రోజుకు 3 సార్లు భోంచేస్తున్నాం. మరి వారానికి ఒకసారి దివ్య సర్పసాదం తీసుకుంటే చాలనా? నీ ఆత్మకు భోజనం అవసరం లేదా? అలాగా పదే పదే సర్పసాదం తీసుకోవడం ద్వారా మనలో ఏవైనా అసంపూర్ణమైనటువంటి పరిస్థితి ఉన్నా ప్రభు దాన్ని పరిపూర్తి చేయగలరు. అదే మన విశ్వాసం. ఎన్నోసార్లు మనం గుడి ముందే అటు ఇటు పోతుంటాం. ఎంతమంది గుళ్ళకి వచ్చి ఒక 5 నిమిషాలు ప్రభుతో సంభాషించి వెళ్తున్నాం.
అలా చేసినప్పుడు ప్రభుతో మనం సత్సంబంధం పెట్టుకున్నట్టు, తద్వారా మనము ఫలం ఇచ్చే ఒక పరిస్థితిని కలగజేసుకున్నట్టు. మన అనుదిన జీవితంలో మనము జీవించే ఇరుగు పొరుగు వారితో ప్రేమగా ఉండటం ద్వారా దేవుని వద్ద నుండి మనం పొందినటువంటి కృపావళి పదే పదే వందనాలు తెలియజేయటం ద్వారా, ఇంకా చెప్పాలంటే కొన్ని చిన్న చిన్న జపాలు, పరిపూర్ణ ఫలనిచ్చే జపాలు చెప్పుకోవటం ద్వారా, మరి ప్రతిరోజు కూడా పరిపూర్ణ ఫలం ఇవ్వగలిగినటువంటి ఒక జపంలో పాలు పంచుకొని పరిశుద్ధత పొందటం ద్వారా, ప్రతిరోజు ఆరాధన మనం ఏం చేస్తున్నాం? దివ్య సర్పసాదం స్థాపించి, సర్పసాదం ముందు జపదండ చెప్పి, జపదండ అయిన తర్వాత మరీ మాట జపం చెప్పి, ప్రార్థన చెప్పి, తర్వాత కొద్దిసేపు మౌనముగా ఉండి మన పాపాల కొరకు పశ్చాత్తాపడి ఉత్తమ జపం చెప్పి, అటు తర్వాత పాపగారి తలంపుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. తిరుసభ చేసిన ఏర్పాటు ఏంటంటే, ఏ ఒక వ్యక్తి ఇలా చేస్తారో వాళ్ళు పరిపూర్ణ ఫలం పొందగలరు. ఆ పరిపూర్ణ ఫలం ఎటువంటిదంటే, ఆ రోజు వరకు నువ్వు కట్టుకున్న పాపాలన్నీ కూడా ప్రభు మన్నిస్తున్నారని అర్థం. సావైన పాపం అయితే తప్ప చిన్న చిన్న స్వల్ప పాపాలన్నీ కూడా ప్రభు ఆ రోజే మన్నిస్తున్నారని అర్థం. తీర్థాలు పైన చల్లటం ద్వారా 2 విధాలుగా మనకు ప్రభు సహాయపడుతున్నారు. మనలో ఉన్నటువంటి దుష్టాత్మను పారదోలుతున్నాడు. రెండవది, మనకు పశ్చాత్తాపం ద్వారా వారు తన దీవెనలు అందిస్తున్నారు, మనల్ని పరిశుద్ధపరచుతున్నారు. మంచు వలె నన్ను తెల్లగా చేయము, నన్ను కడుగుము అని దావీదు చెప్పినటువంటి మాట మనకు ఆ సందర్భంలో అది మనకు ఉపయోగపడుతుంది. గుళ్ళోకి వచ్చేటప్పుడు ఆ యొక్క తీర్థములో చేయబెట్టి పితాపుత్ర వేసుకొని మనల్ని మనం దీవించుకున్నప్పుడు మనల్ని పరిశుద్ధపరచుకుంటున్నాం. ఈ విధముగా ప్రభుతో సంబంధం పెట్టుకుంటే మనం ఫలితం ఇవ్వగలం. ఏ ఒక వ్యక్తి యేసు ప్రభుతో సత్సంబంధం పెట్టుకొని జీవిస్తూ ఉంటారో వాళ్ళు మనసు నిండా శాంతిని అనుభవిస్తారు. చిన్న చిన్న కష్టాలు రావచ్చు, నీతిమంతునికి కష్టాలు తప్పవు, కానీ దేవుడు ప్రతి ఒక్కటిలో వాడు ఫలితం ఇచ్చేటట్టు చేస్తారు అని చెప్పి ఉన్నారు. హెలికాప్టర్ మీరు చూసి ఉన్నారు. ఈ హెలికాప్టర్లో ఆ పైన తిరిగేటువంటి ఆ పెద్ద ఫ్యాన్ లాంటిది, దాన్ని ఈ మోటార్ నుంచి బయటికి పోయేటువంటి ఆ షాఫ్ట్ అంటారు. దీనికి కనెక్షన్ ఉంటుంది. ఈ రెండింటిని కనెక్ట్ చేసేటువంటి ఒక నట్టు ఒకటి ఉంది, అది చాలా ముఖ్యం. దాని పేరు జీసస్ నట్. ఎందువల్లయ్యా యేసు ప్రభు నట్టు అని పేరు పెట్టారు అని అడిగితే అనేమన్నారు, ఈ నట్టు గల ఊడిపోతే ప్రభువే నిన్ను కాపాడాలి, ఇక ఎక్కడైనా అది కూలిపోవచ్చు అన్నట్టు అని అర్థం. ఆ ప్రభువుతో మనకు సత్సంబంధం లేనప్పుడు మనకు ఆ నట్టు ఊడిపోయినట్టే. యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, మన అనుదిన జీవితంలో మనం ప్రభువుకు సన్నిహితంగా ఉన్నామా, సత్సంబంధం పెట్టుకున్నామా, దూరముగా ఉన్నామా ఒక్కసారి మీరు పరీక్షించండి. పాపస్థితిలో ఉన్నట్టయితే నిన్ను నువ్వు ఆధ్యాత్మిక ఆత్మహత్యకు లోపరుచుకున్నట్టే. ఎంత తొందరగా మళ్ళా నువ్వు ప్రభు దగ్గర కలవగలవో కలవండి. ప్రతి నెల మొదటి శుక్రవారం గురువులు వస్తున్నారు, మేము ఉన్నాం. వీలైనంతవరకు ఆ 9 నెల మొదటి శుక్రవారం పరిపూర్తి చేయండి. తద్వారా మోక్షానికి మీరు టికెట్ రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. ఒకరోజు భార్య భర్తలు ఇద్దరు వారు ఒక కొండ ఎక్కుతూ ఉన్నారు. అలా ఎక్కిపోయేటప్పుడు ఒక చోట ఆమె పడిపోయింది. వాళ్ళకు గైడ్గా ఒక ఆయన ముందు వాళ్ళు నడిపిస్తున్నాడు. అలా పోయేటప్పుడు ఆ కొండకు అవతల నుంచి మనుషులను కాల్చుకొని తినేవాళ్ళు పెద్ద గుంపు ఒకటి అవతల నుంచి తరుముకొని వస్తుంది. ఇక వీళ్ళు పరిగెత్తి పోవాలా, కింద పడటం వల్ల ఆమె నడవడానికి భయపడుతుంది. అయ్యో నా వల్ల కాలేదు అంటుంది.
అమ్మ కొద్దిగా నడువు, ఈ స్థలం దాటిపోతే ఇంక వాళ్ళు రారు, మనం తప్పించుకోవచ్చు అని ఆ గైడ్ చెప్తూ ఉన్నాడు. ఆ అమ్మ నా కాలు నొప్పి, నేను నడవలేకపోతున్నా, కూర్చుంటుంది. మరి భర్త చెప్పాడు, ఆమెను ఎత్తుకొని నడిచే పరిస్థితి లేదు. అప్పుడు ఆ గైడ్ అన్నాడు, నువ్వు ఆమెను నిలబెట్టి కౌగలించుకో, నీ శక్తిని ఆమెకి ఇవ్వు, ఆమె నడుస్తుంది అన్నాడు. ఆమె నిలబడగా నిండు ప్రేమతో ఆమెను కౌగలించుకొని, ఇదిగో నాతో పాటు నడువు అని అడిగాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి అలా చేశాడో ఆమెకి ఎక్కడ లేని శక్తి వచ్చింది. ఇక ఆ అపాయమైన పరిస్థితిని దాటుకొని వెళ్ళిపోయారు. అర్థమేంటి? భర్త నుండి వచ్చినటువంటి ఆ శక్తి ఆమెకంత ఊరటని ఇవ్వగా, శారీరకముగా బలహీనమై ఉన్నను మనోశక్తి అనేది రాగా ఆమె ఆ స్థలం నుంచి నడిచి తప్పించుకున్నారు. అలాగే ప్రభువు కూడా ఈ ప్రభువుని దివ్య సర్పసాధముతో మనలో మనం ఇముడ్చుకున్నప్పుడు ఎనలేనటువంటి శక్తిని మనం పొందుతాం. సర్పసాదాన్ని ఏదో ఒక అప్పం, సప్పగా ఉండే ఒక అప్పంలాగా స్వీకరించకూడదు. ఉత్థానమైన క్రీస్తు శరీరాన్ని మనం స్వీకరిస్తున్నామన్న భావం మనలో ఉండాలి. దివ్య సర్పసాదం తీసుకొని మీరు ఎంతమంది వెళ్ళి కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద నుండి జపం చెప్తున్నారు? మెడ్రాస్లో అర్లప్ప అని ఒక ఆర్చ్ బిషప్ ఉండేవాడు. నేను చిన్న కుర్రోడుగా ఉండేటప్పుడు ఆయన సర్పసాధన ఇచ్చేటప్పుడు ఆమె నన్ను చెప్పాలి, చెప్పదు ఆయన కోపం వస్తుంది. ఆయన సర్పసాధం ఇస్తే ఒకడు వచ్చాడు, సర్పసాధం తీసుకున్నారు. స్వామి కోపం వచ్చింది, వాడు ఆమె చెప్పలేదు. ఎరా మసాలా వాడు తీసుకోవడానికి వచ్చావా అన్నాడు. అటువంటిది కాదు దివ్య సర్పసాదం. యేసు ప్రభు జీవించే యేసు ప్రభు శరీరం. ఆ శరీరం ఒక ముక్క కాదు, ప్రభువునే పూర్తిగా. అటువంటి ప్రభుని లోపల తీసుకుపోయి నువ్వు కూర్చొని కళ్ళు మూసుకొని ఆయన ఆరాధించి, స్తుతించి, స్తోత్రించి, నమస్కరించి, వందనాలు చెప్పి, పాపాల కోసం మన్నిపడిగి, ఇతరులందరి కోసం ప్రార్థించి, తర్వాత నీ కోసం ప్రార్థించు. అది లేకుండా నువ్వు సర్పసాధన చేసిపోయి యథావిధిగా కూర్చొని మాట్లాడుతుంటే అప్పుడు నువ్వు తీసుకున్న సర్పసాధనలు ఎవరు ఉన్నారో నువ్వు గ్రహించలేనట్టే. ఎక్కడ నీ విశ్వాసం? సర్పసాధం అనేది ఊరికి అందరికి ఇచ్చేటువంటి ఒక అప్పంలాగా కాదు, ప్రభువుని స్వీకరిస్తున్నాం. ఆ ప్రభు మనలో వచ్చినప్పుడు ఎంత భయము, భక్తి నీకు ఉండాలి. నిన్న మధ్యాహ్నం 11:30-12 గంటలకి ఉన్నట్టుండి ఖమ్మం బిషప్ గారు వచ్చేసారు. వాళ్ళు వస్తున్నారు, మాకు ముందుకు తెలియదు. గేట్ వేసింది. వచ్చిన వెంటనే డ్రైవర్ వచ్చి స్వామి వచ్చారు. ఆడ పెట్టడానికి అక్కడ ఏం లేదు, రూము తయారుగా లేదు. ముందుగా బిషప్ గారు వస్తున్నారంటే అన్నీ రెడీ చేస్తాం. మరి ఏం పెట్టాలో అలా చేయగాలి ఆడలేదు. స్వామి ఒక్క మాట ముందు చెప్పకూడదా? కనీసం మేము ఏం వద్దు, జస్ట్ నీకు చూసేదానికి వచ్చా, మాట్లాడు, కొద్దిగా మజ్జిగ తీసుకోండి స్వామి. తీసుకున్నారు, వందనాలు చెప్పారు. ఇక వేరు చోటకి అన్నానికి వెళ్ళిపోయారు. ప్రభు రాకకు మనల్ని మనం తయారు చేసుకోకుండా నువ్వు సర్పసాధన తీసుకుంటే ఎలా ఉంటుంది? వారిని అవమానపరిచినట్టు. అందుకే పాపములో మనం ఎప్పుడు సర్పసాధన తీసుకోకూడదు. పూజలో పాల్గొనొచ్చు కానీ సర్పసాధన తీసుకోవద్దు. వీలైనంత వరకు ఎంత మంచిగా మనం సర్పసాధన తీసుకుంటామో పరిశుద్ధంగా, అంతకంత ఆశీర్వాదం మనకు వస్తుంది. ఇదే ఈరోజు ప్రభు మనకిచ్చే వాక్యం. ప్రేమ సోదరి సోదరులారా, ఆమేన్. పరలోకమును భూలోకమును ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియలోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజకును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. స్వామి ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలించని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును అని పలుకుచున్న మన కరుణామయుని చెంతజేరి
మన శ్రీసభ నిండుగా ఫలమును చేయుటకు మన విన్నపములు ప్రార్థన ద్వారా వేడుకుందాం. ఓ దయాగల తండ్రి, మా విశ్వ శ్రీ సభను పరిపాలించుచున్న మా పరిశుద్ధ పాపుగారిని, మా పీఠాధిపతులను, మా విచారణ గురువులను, సంఘ పెద్దలను మీ పరిశుద్ధ హస్తముతో ప్రత్యేకంగా దీవించండి. వారందరికీ సువార్త ప్రకటనలో నైపుణ్యతను, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలనిచ్చి సువార్త సేవలో నూరంతలుగా ఫలించు కృపను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ జీవాధిపతి అయిన ప్రభువా, నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు ఒసగబడును అని ప్రభువు మనకు అభయమిచ్చుచున్నారు. మీ బిడ్డలమైన మేమంతా మీ జీవాన్ని స్వీకరించుచు మీ ప్రేమలో ఎదుగుచు మీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించే ధన్యతను, పరిశుద్ధతను మాకు మా సంఘమునకు నిండుగా ఒసగి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమ సాగర, పౌలు బర్నబాలు యేసు పరిశుద్ధ నామములో ధైర్యముగా ప్రసంగించగా క్రీస్తు శ్రీ సభ నిర్మితమై పవిత్రాత్మ సహాయమున దినదినాభివృద్ధి చెందుదురని పరిశుద్ధ వాక్యము సెలవిచ్చుచున్నది. అటులనే కథోలికలైన మేమంతా దైవ వాక్కును అనుసరిస్తూ సువార్తను ప్రకటించుచు సంఘ ప్రజల స్వాభివృద్ధికై కృషి చేయు ఉదార మనస్సును, చైతన్యమును వసగి మమ్ము మీ పరిశుద్ధాత్మతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సకల లోక పాలక, మన ప్రేమ మాటలలో కాక చేతలలో ఉండవలనని యోహాను గారు ప్రబోధించుచున్నారు. మేమంతా యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము కలిగి అన్యోన్య ప్రేమతో విరాజిల్లు కృపను, ఆశీస్సులను మాకు ప్రసాదించండి. మమ్ము అధికంగా ఫలింపచేసి పేదలకు చేయూతనందించు మంచి హృదయమును, ప్రేరణను వసగమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ నిత్య స్తుతి పాత్రుడా, మా సంఘంలోనున్న బాలబాలికలను, యువతి యువకులను మీ పాద సన్నిధి చేర్చి ప్రార్థించుచున్నాము. వారు తల్లిదండ్రులకు, పెద్దలకు తలయొగ్గి వినయ విధేయతలతో జీవించు కృపను, ఈ లోకపు ఆకర్షణకు లొంగకుండా నీతిగా, న్యాయంగా, ధర్మంగా మీ వాక్యానుసారం నడిచి చక్కగా ఫలించు వారిగా దీవించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన సొంత మనవుల కొరకు ప్రార్థించుకుందాం. మన ప్రార్థనని కూడా మరీ తల్లి కర్మల ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదం చేత మరి మా వందనము. వారు మీతో ఉన్నారు, ప్రార్థించండి. ప్రార్థించుదాము. అనిత్యము కాచి కాపాడు ఓ ప్రేమగల దేవ, మా విచారంలో ఉన్న ప్రతి కుటుంబం మీ జీవాన్ని స్వీకరించి పవిత్రాత్మ దేవుని నడిపింపులో ఉండగా ఆధ్యాత్మిక, ఆర్థిక, సామాజిక రంగములో పరిపుష్టిని కలిగి పరస్పర ప్రేమ, క్రియాపూర్వక విశ్వాసములో ఎదుగునట్లు మీ దీవెనలు, ఆశీస్సులు మా అందరిపై వర్షంలా కురిపించండి. మా నాథుడి క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. ఆమేన్. అమృతమే నీ హృదయం, అర్పింతు నా సకలం, ఆత్మీయ సంగమమే ఈ కానుక అర్పణము,
గణము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరముగా ప్రార్థన చేయండి. ప్రభువు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర క్రీస్తు ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్యనిర్వహణ ద్వారా మీ దివ్య జీవమందు మాకు భాగము దయచేయుచున్నారు. మీరు తెలియజేయు సత్యములను మేము అవగాహన చేసుకొని వాటికి ఉపయుక్తముగా మా జీవితములు సవరించుకున్నట్లను గ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయకు క్రీస్తు బలైన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను సిలువ బలియందు పరిపూర్ణము గావించను. మా రక్షణార్థము తమ్ము తామే మీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రె పిల్లగాను ప్రదర్శించుకొనును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు మిమ్ము స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను మీ మహిమను నిరంతరం కీర్తించుట ఎట్లనగా, హోసన్నా 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసన్నా హోసన్నా
పితావైన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతా మేము స్థుతించడం యుక్తము. ఏలైన మీ కుమారుడిని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవమును పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామమునకు నిర్మల బలిని అర్పించుటకై ప్రజలు నిరతం పిలుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు మీ సముఖంకు తెచ్చి ఉన్నాం. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బతిమాలు కొరుచున్నాం. ఈ విధమున మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారం మీ కృతజ్ఞతార్చ నెరవేర్చున్నాం. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీ కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుడు. ఇలా మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధముగానే పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఇలా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పరిహారార్థమై ధారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి. కనుక తండ్రి క్రీస్తు నీ కుమారుని రక్షణాయుధముకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షాలను స్మరించుచు వారు మరల వేచి ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞత మీకు అర్పించున్నాం. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకొని ప్రీతితో వీక్షము ప్రతిమాలు కొలుచున్నాం. తమ మరణం ద్వారా మమ్మ మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరించు. మేము వారి శరీర రక్తముతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండనట్టు దయచూపము. వారే మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియ మాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ ఇప్పుడు జోజపు గారితోనూ ఇప్పుడు చిన్న తెరేసమ్మ గారితోనూ సకల పుణితులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులుగా చేయం. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీసభను మీ సేవకుడుగా మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా ప్రకాశం పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపం. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించము. దయగల తండ్రి, నలుదశల చెదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరులు మీ ప్రేమింది లోకబడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొను. మేము నతరు చేరి మీ మహిమను వీక్షించచ్చు నిత్యానం పొందుదుముగా. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కెడులను మమ్ము రక్షించము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. మీ దానుగ్రహం వలన పాపముడి విముక్తులు చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు సాగు నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసం వీక్షించము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతి ఐక్యత అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుందాం. మీ అందరికీ సమాధానం. సర్వేశ్వరుని గురి బిల్ల లోక పాపములను పరిహరించి ప్రభు మాకు దయచూపండి. సర్వేశ్వరుని గురి బిల్ల లోక పాపములను పరిహరించి ప్రభు మాకు దయచూపండి. సర్వేశ్వరుని గురి బిల్ల లోక పాపములను పరిహరించి ప్రభు మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిగణించుడు వారు యేసు ప్రభు, నిజమైన ద్రాక్షవల్లి. ఈ ప్రభువుతో సంబంధం పెట్టుకున్నటువంటి మనమందరం కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. హల్లెలూయా హల్లెలూయా ఆయనకిదే నా హృదయగానం, ఆయనకిదే నా హృదయగానం. దేవా నిన్ను వ్యక్తిగత పురుషుడు నాకెన్నో
మనసారా ప్రేమిస్తున్నాను హల్లెలూయా హల్లెలూయా ఆయనకిదే నా హృదయగానం ఆయనకిదే నా హృదయగానం దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా చేసెను హల్లెలూయా హల్లెలూయా రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేకరించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కాపాడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మల్ని వాడినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతులలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదుగాక స్వామి. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల చెప్పము. మహామధురముతో నిండిన మంచి యేసువా దాసురాలైన నేను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవుని వారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవుని వారి 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలంపు చే ధ్యానించుడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దైవప్రేమయనడు శుభ్రత తలంపులను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయ మనుషులతో ప్రతిమాలి ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్. మన పరిశుద్ధ పాపగారి తలంపులు నెరవేరినట్లుగా పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేతానడిన మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును మరి ఇప్పుడును సదాకాలం మీకే స్తోత్రములు కలుగును గాక. యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, కలకత్తా నుంచి ఒక ఆర్టిస్టు గురువులతో మరియు తిరుసభతో సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి వెనక వారి యొక్క అసిస్టెంట్తో వచ్చి ఉన్నారు. వారిని సెయింట్ జేవియర్స్ చర్చ్లో ఉన్నటువంటి స్వరూపాలు పెయింట్ చేయడానికి కోసం అల్ఫోన్స్ ఫాదర్ పిలిచారు. వారు మన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మనకు కూడా కొన్ని స్వరూపాలు ఉన్నాయి, పెయింట్ చేయాల్సినవి, రిపేర్ చేయాల్సినవి అన్నప్పుడు వాటిని కూడా చేస్తామన్నారు. ప్రస్తుతం వాళ్ళు అక్కడ సెయింట్ జేవియర్స్లో పనిచేస్తున్నారు. ఒక వారం 10 రోజులు ఉండి అన్నీ చేసి వెళ్తామని చెప్పి ఉన్నారు. వారు సొంతంగా కొన్ని స్వరూపాలు తెచ్చి ఉన్నారు. వాటిని గుడి బయట మీకు పెట్టి ఉన్నాం. మీకు ఎవరైనా ఇష్టంగా ఉన్న వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే అక్కడ వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు. అలాగే మన గుడిలో ఒకసారి ఇంతకుముందు మరి మా స్వరూపం చెయ్యి ఇరిగిపోయి ఉన్నప్పుడు ఒక ఆమె నా దగ్గరికి వచ్చి, స్వామి ఆ చెయ్యి పెట్టించండి, ఎంత ఖర్చారో నేను ఇస్తా అన్నారు. దానికి తగ్గటువంటి ఆర్టిస్ట్ దొరకపోవటం వల్లనే మనం చివరికి స్వరూపమే మార్చి కొత్త స్వరూపం పెట్టడం అయింది. అయినా ఆ స్వరూపాన్ని భద్రంగా దాచాం. దాదాపు 6-7 స్వరూపాలు పైన ఉన్నాయి. దుమ్ము పడకుండా పేపర్ వేసి భద్రంగా కట్టి పెట్టాం. జోజప్ప గారి స్వరూపం, చిన్న తెరేసమ్మ గారి స్వరూపం, మరి మాత స్వరూపం, అంతోని వారి స్వరూపం ఉన్నాయి. ఈ స్వరూపాలు ఒక్కొక్క దానికి 2 అడుగులైతే 2,500 రూపాయలు అన్నట్టుగా ఆయన
లెక్క చెప్పారు. మీలో ఎవరైనా ఈ స్వరూపాలకు మా కుటుంబం తరపున మేము ఇస్తాం అన్నప్పుడు ఈ కుటుంబాలన్నీ ఈ స్వరూపాలన్నీ పెయింట్ అయిన తర్వాత మీ ముందు పెడతాం. మీరు దాని తగ్గట్టుగా ఏదో మీ వల్ల అయిన ఖర్చు మీ కుటుంబం తరపున ఇస్తానంటే చాలా సంతోషం. గుడి పైన ఉన్నటువంటి ఆ చిన్న తెరసమ్మ గారి స్వరూపానికి తాను 3,000 రూపాయలు ఇస్తాను పెయింట్ అని బైరం రమేష్ ఒప్పుకొని ఉన్నారు. అలాగే మిగతా స్వరూపాలు కూడా. కాబట్టి మీరు చూడండి, బయట ఉన్న స్వరూపాలు మీరు కొనుక్కోగలిగినవి చిన్న చిన్న స్వరూపాలు మీ ఇంటికి తీసుకొని వెళ్ళాలనుకుంటే ఆయనతో మాట్లాడి బేరం మాట్లాడి మీరు తీసుకోవచ్చు. గుడి బయట ఆయన టేబుల్ మీద ఆ స్వరూపాలన్నీ పెట్టుకొని ఉన్నారు. ఇంకొక ముఖ్య విషయం, గుడిలో ఉన్నటువంటి కుర్చీలు ఎవ్వరు కూడా బయటికి వేసుకొని కూర్చోకూడదు. బయట ఏదో కొన్ని కుర్చీలు ఉన్నాయంటే కూర్చోవచ్చు, ఏం పర్వాలేదు. అలా తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ కుర్చీలు ఎక్కడున్నాయో ఆడ వేసేసిపోతే బాగుంటుంది. కాబట్టి ఏడంటే ఆడ కుర్చీలు వేసిపోవటం, పిల్లలు అప్పుడప్పుడు ఒక కుర్చీ ఎరగొట్టేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక ఇరిగిపోయిన కుర్చీ ఉన్నది. కాబట్టి గుళ్ళో ఉండే కుర్చీలు ఎవ్వరు కూడా బయటికి వేసుకోవద్దు. ఒకవేళ అత్యవసరమైన పరిస్థితుల్లో వేసుకొని కూర్చుంటే మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ తీసుకొచ్చి అది ఎక్కడ ఉండిందో ఆడ వేసిపోవాలని మనం చేస్తున్నాం. అలా కుర్చీలు గుడి ముందు ఆడాడ పడి ఉండటం చూసేదానికి బాగలేదు. దయచేసి అర్థం చేసుకోండి. మనకు దాదాపు 1 సంవత్సరం తన సేవలు అందించినటువంటి మన ప్రియతమ బ్రదరు ఆగిపోవు మహేష్ గారు రేపు ఉదయం మన వద్ద నుండి తన పనులు పూర్తి చేసుకుని తిరిగి వెళ్ళిపోతున్నారు. బిషప్ గారు ఈ సెమినార్లో చదివే పిల్లలు 3 సంవత్సరాలు వాళ్ళ యొక్క తత్వశాస్త్రం ఫిలాసఫీ అయిన తర్వాత 1-2 సంవత్సరాలు అనుభవ రీతిలో ఒక గురువు దగ్గర వాళ్ళు నేర్చుకోవడానికి పంపడం జరుగుతుంది. అలా ఆ అనుభవ రీతిలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నప్పుడు వారికి అది ఒక పరీక్ష కింద లెక్క. అందులో పాస్ అయినప్పుడు ఇక వేదశాస్త్రం చదవడానికి మళ్ళీ తిరిగి సెమినరీకి పంపుతారు. కాబట్టి ప్రతి ఒక్క బ్రదర్కి ఇటువంటి ఒక పరీక్ష అనేది ఉంటుంది. అది మన బ్రదరు పోయిన సంవత్సరం నుండి ఈ రోజు వరకు మన మధ్య నుండి ఎన్నో పనులు చేశారు. నాకు చాలా ఇష్టమైనటువంటివి అన్నీ కూడా కష్టపడి ఆయన, నేను పక్కన లేకపోయినా చెప్పిన దాన్ని బట్టి ఎన్నో సేవలు చేశారు. అటు గుళ్ళో ప్రార్థన కావచ్చు, లైవ్ టీవీ ప్రచారంలో కావచ్చు, మరి సృజనాత్మకమైనటువంటి వస్తువులు తయారు చేయట్లో కావచ్చు, అటు క్రిస్మస్కి మరియు న్యూ ఇయర్కి మరియు ఈస్టర్ పండుగ. కాబట్టి వారు తమ పనులన్నీ మనకు సేవలన్నీ ఇన్ని రోజులు సమర్పించారు. ఈ రోజుతో వారి యొక్క సేవలు ఇక్కడ ముగిస్తున్నాయి. రేపు ఉదయం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక విచారణగా మనమందరం కూడా మన బ్రదర్ గారికి ధన్యవాదాలు సమర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పూజ అయిన తర్వాత చివరి ఆశీర్వాదమైన తర్వాత వారు ముందుకు వచ్చినప్పుడు మన సంఘ పెద్దల్లో ఒక 3 ముందుకు వచ్చి వారిని సన్మానించవలసిందిగా మనం చేస్తున్నాం. సో మీ అందరి తరపున మన బ్రదర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. దశమ భాగములు ద్రాక్షవల్లి కుటుంబస్తులు దశమ భాగముగా 3,000 రూపాయలు ఇచ్చున్నారు. ఒక కుటుంబం తమ పేరు చెప్పొద్దని 9,000 రూపాయలు ఇచ్చున్నారు. చొప్పరపు జోజియా లూర్దుమేరి కుటుంబస్తులు దశమ భాగముగా 200 రూపాయలు ఇచ్చి ఉన్నారు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మన పెద్ద సిలువ మరి స్వరూపాలు వాటిని కూడా వారు పెయింట్ చేస్తామన్నారు. దాన్ని నిర్మించినటువంటి ఆ వ్యక్తులు వారు బయట దేశంలో ఉన్నారు. వారికి ఫోన్ నంబర్ నాకు లేదు. వారికి బంధువులు ఇక్కడ ఉన్నట్లయితే దయచేసి ఈ యొక్క విషయాన్ని వారికి తెలియజేసి వారు డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడి వారికి ఎంత డబ్బు అవుతుందో అది కనుక ఇవ్వగలిగితే అందరూ కూడా సంతోషిస్తాం. ఈ యొక్క అవసరాన్ని వాళ్ళకి తెలియజేయమని స్వర్ణ కుటుంబస్తులకు నేను మనవి చేస్తున్నాను. ఈరోజు విరాళాలు ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. 29 సోమవారం పుణిత సిఎన్నాపురి కత్రినమ్మ గారి పండుగ, 30వ తారీఖు మంగళవారం
పుడిత ఐదవ భక్తినాథ పాపు గారి పండుగ, మే 1వ తారీఖు కార్మికుడకు పుడిత జోజపు గారి పండుగ, మే 2వ తారీఖు బేస్తవారము పునిత అతనాసియస్ వారి పండుగ, మే 3 శుక్రవారము అపోస్తులైనటువంటి పునిత ఫిలిపు జేమ్స్ గారి పండుగ. పోయిన ఆదివారం శుక్రవారం వచ్చినటువంటి సంద 9,529 రూపాయలు. కుటుంబాల వద్ద వచ్చిన విరాళాలు 12,000 రూపాయలు. మీ అందరికీ తపస్సు కాలంలో ఇంటికి ఒక ఉండి ఇచ్చాం. దాదాపు 180-90 ఉండీలు ఇవ్వడం జరిగింది. మా నెంబర్ ప్రకారం ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. 92 ఉండీలు మాత్రమే తిరిగి వచ్చి ఉన్నాయి. ఇంకా కొన్ని రోజులు ఉండాలంటే లేట్ అవుతుంది. బిషప్ గారికి మన డబ్బులు పంపాలి కాబట్టి ఈ 92 ఉండీల వద్ద నుండి వచ్చినటువంటి సందా మొత్తం 40,600 రూపాయలు. మిగిలినటువంటి వాళ్ళు దయచేసి మీ ఉండీలను ఆదివారమే కాకపోయినా మిగతా రోజుల్లో మీరు గుడికి వచ్చినప్పుడు స్వామికి ఇవ్వాలని మనవి చేస్తున్నాం. మరి ఈ డబ్బుతో పాటు పెద్ద శుక్రవారం వచ్చినటువంటి ఆ సంద, మరి దీనితో ఇంకా కొద్ది కలిపి మనము ఈ వారము 1,00,000 రూపాయలు మనము మన విచారణ తరపున బిషప్ హౌస్కి మనం పంపుతాం. అందులో నిలబడండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి మీ ప్రజలకు సమీపమున ఉండమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని విశ్రమించి నూతన జీవితము జీవించున్నట్లు మీ కృపను మాకు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. ఎలిజబెత్తమ్మ గారు, బాలేశ్వరి మాస్టర్ ఉంటే వారు, మరియు హరిబాబు గారు ముందుకు రావాలి మనం చేస్తున్నాం. మీ ఇష్టం. మీ అందరి తరపున మన బ్రదర్ గారికి మన హృదయపూర్వకమైన ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. దేవుడు వారిని ఆశీర్వదించాలని. ఒక 4 ఏళ్ల తర్వాత ఇదే ఆలయంలో వాళ్ళు దీపబలి పూజ సమర్పించి ఒక అవకాశం, ఒక పిలుపు ప్రభు వారికి ఇవ్వాలని ప్రత్యేకంగా వేడుకుందాం. సరే, ఓకే. యేసుక్రీస్తులో మిక్కిలిగా మన్నింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, గడిచిన సంవత్సరం నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అన్ని విషయాలు చెప్పాలంటే చాలా సమయం అవుతుంది. మీరందరూ మళ్ళీ నన్ను తిట్టుకుంటారు కాబట్టి కొన్ని విషయాలు మటుకు ఫాదర్ గారి గురించి బహుశా మీకు కొన్ని తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలిసి ఉండకపోవచ్చు. నేను వ్యక్తిగతంగా నేను నేర్చుకున్న విషయాలు ఫాదర్ గారి గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యముగా నేను పని విషయం వస్తే అది ముందు నుంచే కొంచెం వచ్చి కాబట్టి కొన్ని ఎక్కువ నేర్చుకోగలిగాను. ఇక్కడ
ఆధ్యాత్మికంగా నేను మరింత బలపడానని చెప్పి నేను గట్టిగా ప్రగాఢంగా నేను చెప్తానన్నమాట. ఎక్కడ మన డైసిస్లో గడిచిన అంటే దేవాతి దేవుడు నన్ను దీవించి 31 సంవత్సరములు దీవించే ఇన్ని సంవత్సరాల పాటు మన యొక్క మేత్రాసనంలో దివ్య సప్రసాద ఆరాధన ప్రతిరోజు, దానితో పాటు జపమాలను జపించే ఒక దేవాలయము ఏదైనా ఉందిరా అనంటే ఎక్కడైతే డిఎస్ పాల్ ఫాదర్ గారు ఉంటారో అక్కడ తప్పకుండా దివ్య సప్రసాద ఆరాధన మరియు జపమాల అక్కడ జరపబడుతుంది. అటువంటి దేవాలయమునకు నన్ను రాజేసినందులకు దేవాతి దేవునకు కృతజ్ఞతలు తెలుపుతూ మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికములో మరింతగా బలోపేతముగా ఫాదర్ గారు నడిపిస్తున్నందులకు నా తరపున మీ తరపున ప్రత్యేక విధముగా కృతజ్ఞతలు తెలియజేసుకొనిచున్నా. ఒకసారి పని విషయంలో ఫాదర్ గారితో నేను మాట్లాడుతూ ఉన్న సమయంలో ఎప్పుడు ఫాదర్ మీరు ఎన్ని నేర్చుకున్నారు అని అడిగితే అప్పుడప్పుడు కొంచెం నేర్చుకున్నాను, నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఆసక్తి ఉంది అని చెప్పి నేను ఎంతోమంది గురువులను చూశాను, అన్ని రకాలైన గురువులను చూశాను. అయితే ఫాదర్ గారు ఆ రోజు ఒక గొప్ప మాట చెప్పాడు. బహుశా దేవుడు నన్ను నా ఆధ్యాత్మిక జీవితము నుంచి వైదొలగకుండా ఉండుటకు ఈ యొక్క పని నాకు ఒక సాధనంగా ఇచ్చాడు. నేను తిన్న భోజనానికి నేను అర్హుడునవ్వాలి, అదే విధముగా ఎప్పుడు కూడా దైవ ఇష్ట ప్రసాద స్థితిలో నేను ఉండాలి అని చెప్పి ఫాదర్ గారు చెప్పారు. అంటే డాన్ బోస్కో గారు ఎప్పుడూ ఒక మాట తన యువకులకు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఖాళీగా ఉన్న మది ఎప్పుడూ కూడా దెయ్యముల యొక్క ఆలయం అనేసి. అలాగా దెయ్యములకు తన యొక్క మది తన యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా స్థావరము కాకూడదని ఇంత వయసు వచ్చినప్పటికీ ఫాదర్ గారు నేను ఏదో ఒక పని చేయాలి, దేవునికి మహిమకరముగా నేను జీవించాలి, ఆధ్యాత్మికముగా శారీరకముగా మానసికముగా అన్ని విధాలుగా దేవునిలో ముందుకు సాగాలి అని చెప్పి ఫాదరు ఆ రోజు చెప్పినప్పుడు ఆ యొక్క మాట నాకు నిజముగా చాలా బాగా నచ్చింది. ఎందుకనంటే నేను సెమినార్లో జాయిన్ అయ్యేటప్పుడు ఆల్మోస్ట్ ఏ రకమైన పని చేయగలిగే స్థితిలో నేను జాయిన్ అయ్యాను అనమాట, అన్నీ నేర్చుకొని. సెమినరీకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ నేను ఎక్కడ చేస్తాను, కూర్చొని ప్రశాంతంగా చదువుకొని గుళ్ళో కూర్చొని ఎలాగ చేస్తామని. దేవుడిని అలాగే కాదు, మనకు వచ్చిన పని ద్వారా కూడా ఎంతగానో మనము మహిమపరచచ్చు అని చెప్పి నేను ప్రత్యేక విధముగా ఈ యొక్క ఒంగోలు సెయింట్ తెరీసా చర్చ్ విచారణ ఫాదర్ గారు డిఎస్ పాల్ గారి యొక్క ఆధ్వర్యంలో నేను అది తెలుసుకున్నాను. అది ఎలాగరా అంటే ప్రతిసారి మనం దివ్య బలి పూజ, ప్రత్యేకమైన దివ్య బలి పూజ మనం సమర్పించుకునేటప్పుడు ఏదో ఒక కొత్త విషయాన్ని మీరందరూ చూస్తూ ఉంటారు. నేనైతే మరింతగా ఎక్కువ చేశాను కూడా నా ఫాదర్ గారితో పాటు. ప్రతి ఒక్కటి ఫాదర్ గారు ఎప్పుడు క్రియేటివిటీ అని చెప్తారు. క్రియేటివిటీ కన్నా నేనైతే ఇంకొక గొప్ప పదాన్ని చెప్పాలని నేను అనుకుంటున్నాను. క్రియేటివిటీ కన్నా అర్థవంతముగా ప్రజల యొక్క మనస్సులను దేవుని వైపు నడిపించాలని చెప్పి ప్రతి క్షణము నేను చాలామంది గురువులను చూశాను, కానీ అంటే ఫాదర్ గారిని పొగడాలని చెప్పట్లేదు. చాలామంది గురువులను చూశాను. ప్రతి క్షణము ఆఖరికి మీకు తెలుసో తెలీదు, నాకు తెలియదు, కానీ ఫాదర్ గారు రోజు 12:30-1 గంటకు పడుకుంటారు. ప్రతి ఒక్క సెకండు కూడాను, ప్రతి ఒక్క నిమిషము కూడా విచారణకి ఏదో ఒకటి చేయాలి, ప్రజలని ఆధ్యాత్మికంగా నడిపించాలి. ఏ విధముగా చేస్తే దేవాలయానికి మరింత మంది జనాలు వస్తారు, వాళ్ళని ఏ విధముగా దైవ ఇష్ట ప్రసాద స్థితిలో నిలపాలని చెప్పి పదే దివ్య సప్రసాద ఆరాధన కావచ్చు, జపమాలను కావచ్చు, కన్ఫెషన్స్ని మనకి ఏర్పాటు చేయడం కావచ్చు, నేనైతే ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు. ఇటువంటి గొప్ప గురువుని నేను చూసినందుకు చాలా సంతోషపడుతున్నాను. నా యొక్క తల్లిదండ్రులకి ఈ యొక్క విషయం చెప్పినప్పుడు గత వారం రోజుల క్రితము మా యొక్క ఇంటికి ఫాదర్ గారు వెళ్ళి ఉన్నారు. ఆ రోజు మా అమ్మ నాకు చెప్పిన మాట, తరచుగా ఫాదర్లు అమ్మగారులు మా ఇంటికి వస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఇలాంటి గురువును నేను చూసినదే లేదు, నువ్వు తప్పకుండా వచ్చేటప్పుడు ఫాదర్ గారికి
మన తరపున మేము రాలేకపోతున్నాం కాబట్టి మన తరపున ప్రత్యేక విధంగా ఫాదర్ గారికి సన్మానం చేయమని చెప్పి మా యొక్క తల్లిదండ్రులు కోరి ఉన్నారు. ఇక్కడ సెయింట్ తెరీసా చర్చ్ విచారణలో నాకు అన్ని విధాలుగా నా యొక్క మంచిలో చెడులో ఒడిదుడుకులో సంతోషంలో నాకు ప్రతి ఒక్క విషయాన్ని నేను ఎవరికైనా చెప్పుకున్నాను రా అంటే అది మన యొక్క ఉపదేశ మాస్టర్ గారే. ఆ యొక్క ఉపదేశ మాస్టర్ గారిని నా యొక్క తల్లిదండ్రుల స్థానంలో నిలిపి ఫాదర్ గారికి సన్మానం చేయవలసినదిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. మరి చిన్న ఫాదర్ గారు ఫస్ట్ నుంచి కూడా నాతో పాటు ఉండి నాకు ఏదైనా సలహాలు సూచనలు ఫాదర్ గారు ఇస్తూ నాకు ఎంతో ఫ్రెండ్లీగా ఉన్న చిన్న ఫాదర్ గారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు. మన మధ్యలో లేనప్పటికీ ఫాదర్ గారికి నా యొక్క కృతజ్ఞతలు. మరియు అదే విధముగా మన యొక్క వంట వాళ్ళు సురేష్ అన్న, ప్రియాక, వాళ్ళ పిల్లలు వర్షిత అను వీళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. మరియు ప్రత్యేక విధముగా ఫిలిప్, నేను కొన్నిసార్లు 2-3 గంటలకు పడుకున్నప్పటికీ అంతవరకు నాతో పాటు ఉండి ఎంతో ఓర్పుగా నాతో పాటు పనిచేసిన ఫిలిప్కి, మరియు ఈ మధ్యకాలంలో ఒక 10 రోజుల నుంచి వచ్చిన ఒక చిన్న అబ్బాయికి కూడా నా యొక్క కృతజ్ఞతలు. మరియు ప్రత్యేక విధముగా మర్యాదలి సభ్యులు, అందులో మరి ముఖ్యంగా కొంతమందికి నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు నేను దేవాలయమును శుభ్రపరచలేకపోతున్నానని చెప్పి నేను ఎంతో బాధపడి వారికి ఫోన్ చేస్తున్నప్పుడు వారు మేమున్నాము అని చెప్పి అందరూ రాకపోయినప్పటికీ ఒకరిద్దరైనా మొత్తము అన్నము తినకుండా ఒక్కరిద్దరే ఉండి గుడి మొత్తము దేవాలయంని శుభ్రం చేసిన వారికి నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకొనుచున్నాను. చేసిన సహాయాన్ని మర్చిపోకూడదు కాబట్టి మన యొక్క డాన్ బోస్కో ఫాదర్ రెక్టర్ గారైన జోస్ గారు ఫాదర్ గారికి మరియు రాజశేఖర్ ఫాదర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరియు నా యొక్క స్టూడెంట్స్ అయిన ITI స్టూడెంట్స్, వారు క్రిస్మస్ కావచ్చు, న్యూ ఇయర్ కావచ్చు, ఈస్టర్ కావచ్చు, ఎప్పుడు కూడా చప్పట్లు ఒక చేతితో కొడితే శబ్దం రావనేది నా అభిప్రాయము. దానికి మరొక చెయ్యి ఎప్పుడైనా కలవాలి. అలాగా స్టూడెంట్స్ అందరూ ఎంత సమయం అయినప్పటికీ మేమున్నాం బ్రదర్, మీరేం టెన్షన్ పడద్దని చెప్పి నేను చెప్పిన పని చెప్పినట్టు చేసుకుంటూ పోతూ వారిని ఒక దగ్గర పెట్టేసి నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దాన్ని సవ్యనముగా చేసి నాకు సహాయపడి అన్ని పనులలో విజయవంతంగా కొనసాగించుటకు నాకు సహాయపడిన నా యొక్క స్టూడెంట్స్ అయిన ITI పిల్లలందరికీ ప్రత్యేక విధంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకొనుచున్నాను. మరియు సలేషియన్ సిస్టర్స్, నాకు కొన్నిసార్లు ఎన్నో డౌట్స్, నాకు డెకరేషన్ అంటే చాలా ఇష్టము. ఆ యొక్క డెకరేషన్ చేయడానికి నాకు ఎన్నో సలహాలు సూచనలు ఫాదర్ గారు బర్త్డే కావచ్చు, ఫాదర్ గారి యొక్క ఆర్డినేషన్ కావచ్చు, పండగలప్పుడు కావచ్చు, సిస్టర్ ఎలా చేద్దాం అని అంటే వారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క సంవత్సరము సృజనాత్మకముగా చేశామనేది నా యొక్క ప్రగాఢమైన నమ్మకము, విశ్వాసము. వీరందరికీ నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకొనుచున్నాను. ఇంకా ఎవరినైనా నేను మర్చిపోయినట్లు ఉంటే మన్నించండి. వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు. ప్రత్యక్షంగా పరోక్షముగా నాకు ఎంతోమంది సహాయపడ్డారు. వారందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొనుచున్నాను. చివరిగా ఒక్క మాట, ఆధునిక గొలియాతులను ఓడించుటకు భక్తుల చేతిలో వెలసిన గొప్ప ఆయుధం పరిశుద్ధమైన జపమాల. అటువంటి జపమాలను ప్రతిన్నర రోజు దివ్య సప్రసాదము ముందు మనము జపిస్తున్నప్పుడు ఎంతో భక్తియుతముగా ప్రార్థించాలని నా యొక్క మనవి. ఎప్పుడూ కూడా జపమాలను అటువంటి ఆయుధమును విడవకుండా మన యొక్క మరణ పర్యాంతము వరకు దాన్ని జపించాలనేది నా యొక్క చిన్ని మనవి. మీ అందరి కోసము నిత్యము ప్రార్థిస్తానని మటుకు నేను చెప్పను, కానీ ఎప్పుడు గుర్తుకొస్తారో అప్పుడు ఖచ్చితంగా మీకోసం నేను జపం చెప్తాను. నా కోసము కూడా మీరు ప్రత్యేక విధముగా ప్రార్థించమని, నేను కూడా ఒకరోజు ఒక మంచి గురువుగా మీ యొక్క మధ్యలో నిలవాలనేది నా యొక్క ఆకాంక్ష. దానికి మీ యొక్క ప్రార్థన సహాయము తోడ్పాటు నాకు ఎంతో అవసరము. కాబట్టి నా కోసము మీరు గుర్తుకొచ్చినప్పుడు
ఒక పరలోక జపము, ఒక మంగళవార్త జపము చెప్పమని మీ అందరినీ వినయపూర్వకముగా అర్థిస్తూ వేడుచు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా తరపున, మన చిన్నస్వామి తరపున, మరి మన సిస్టర్ గారి తరపున, సలేషన్ ఫాదర్ తరపున, అందరి తరపున కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నా. స్వామి బ్రదర్ కొరకు మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తామని వాగ్దానం చేస్తున్నా. బ్రదర్, మీరు చేసినటువంటి సేవలు ఎప్పుడు కూడా వాళ్ళ మతిలో, ప్రజల యొక్క మతిలో ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి వారు తప్పకుండా ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మల్ని పిలిచారు. ఆ పిలుపు పరిపూర్తి అయ్యే రోజు గురు పట్టాభిషేక రోజు. ఆ రోజు మీరు చేరుకోవాలని మేమందరం కూడా ఆశిస్తూ ప్రార్థన చేస్తున్నాం. సెలవు. లేచి నిలబడి పాట పాడదాం. ఓ దేవా నా బలమా పరిపూర్ణమైనది నీ మార్గం. ఓ దేవా, శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములని కాటినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములని కాటినను, వరదవలే భక్తిహీనుల పోలి, వరదవలే భక్తిహీనుల పోలి, విలువక నన్ను ఎడబాబలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది దేవా. ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆ దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఒక పరలోక జపము, ఒక మంగళవార్త జపము, ఒక త్రిత్వైక స్తోత్రం చెప్పుకుందాం. నెరవేరునగాక. నానాటికి కావలసిన మాన్యము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్మ రక్షించండి. ఆమె. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. పిత పుత్ర పవిత్రాత్మ నామమునకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకు స్తోత్రములు కలుగును గాక. జేసునాథుని మీకెలి పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. జేసునాథుని మీకెలి పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. జేసునాథుని మీకెలి పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. నిత్య సహాయి మాత మా సహాయం దయచేయి తల్లి. పునీత చిన్న తెరేసమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆదిలో దివ్య మందసంలో వించేసి ఉన్న మా దివ్య యేసు ప్రభువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయించున్నాము స్వామి. ఆమె. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.